చర్లపల్లిలో ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి ఘటనలో మిస్టరీ వీడడం లేదు. సెల్ ఫోన్, ల్యాప్టాప్ డేటా బహిర్గతమైతే ఏదైనా క్లూ దొరకొచ్చు అనుకుంటే ఇక్కడ ఏం లభించలేదు. రెగ్యులర్ చాట్, అఫీషియల్ మెయిల్స్ తప్ప అనుమానాస్పద డేటా గుర్తించలేదు పోలీసులు. ఏం జరిగింది అనే చిక్కుముడి వీడడం లేదు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా ఎక్కడా ఎలాంటి క్లూస్ లభించడం లేదు. మరి ముగ్గురు సూసైడ్ కేసులో చివరిగా పోలీసులు ఏం తేల్చనున్నారు? కుటుంబ కలహాలు లేవు, ఆఫీసులో ఒత్తిడి లేదు, శత్రువులు లేరు, తగాదాలు వివాదాలు అసలే లేవు. మరి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నట్టు? తాను చేసుకుంటే చేసుకుంది, కానీ ఇద్దరు పిల్లల్ని ఎందుకు చంపుకుంది? ఇద్దరినీ ఏమని చెప్పి ఆత్మహత్యకు ప్రేరేపించింది? పిల్లలు ఎలా ఒప్పుకున్నారు? అంత బలమైన కారణం ఏమై ఉంటుంది? ఇలా సవాలక్ష ప్రశ్నలు చుట్టుముట్టాడుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా ఎక్కడా ఎలాంటి క్లూ లభించటం లేదు. ఆత్మహత్య చేసుకున్న విజయారెడ్డి కారులో తాను రాసిన సూసైడ్ నోట్ లభించటం పెద్ద బ్రేక్ త్రూ. తన చావుకు ఎవరూ కారణం కాదని నోట్లో రాసింది విజయారెడ్డి. కారులోనే ఉన్న సెల్ ఫోన్, ల్యాప్టాప్ ను సిసిఎస్ పోలీసులకు పంపారు రైల్వే పోలీసులు. ఫోన్, ల్యాప్టాప్ లో ఉన్న డేటా బహిర్గతమైతే అందులో ఉన్న డేటా ఆధారంగా ఏదో ఒక క్లూ లభిస్తుందని భావించారు పోలీసులు. కానీ వీటిలో కూడా ఎలాంటి అనుమానాస్పద డేటా గుర్తించలేదు పోలీసులు. ఫోన్లో రెగ్యులర్ చాట్స్, రెగ్యులర్ కాల్స్, ల్యాప్టాప్లో ఆఫీస్ డేటా, అఫీషియల్ మెయిల్స్, ఇవి తప్ప ఏం లేవు. అయితే పోలీసులు డే 1 నుంచి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చనిపోవడానికి సిద్ధమైన రోజు విజయారెడ్డి డే స్టార్టింగ్ నుంచి అన్ని వివరాలు సేకరిస్తున్నారు. ఇంట్లోని పూజ గదిలో పూజ నిర్వహించి ఇంటి నుంచి బయటకు బయలుదేరింది విజయ. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా బయటకు వచ్చినట్లు గుర్తించారు. తన సొంత కారులో తానే డ్రైవ్ చేసుకుంటూ ముందుగా కుమారుడుండే హాస్టల్కు వెళ్లి తమ సమీప బంధువు ఒకరు చనిపోయారు, అర్జెంటుగా వెళ్లాలి, తమ కొడుకును పంపండి అంటూ అడిగింది. అక్కడి నుంచి నేరుగా పటాన్చెర్లో కూతురు ఉండే హాస్టల్కు వెళ్ళింది. అక్కడ ఇదే విషయం చెప్పి కూతుర్ని కూడా పిక్ చేసుకుంది. ముగ్గురు కలిసి చర్లపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. పార్కింగ్ ప్లేస్ లో కారు పార్కింగ్ చేసి తల్లికి కాల్ చేసింది. పిల్లల్ని తీసుకుని ఓ ఫంక్షన్ కి వచ్చాను, రాత్రి రావటానికి ఆలస్యమవుతుందని చెప్పింది విజయ. తన మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ కారులోనే ఉంచింది. ప్లాట్ఫామ్ నంబర్ 1, ప్లాట్ఫామ్ నంబర్ 2 మధ్య చక్కర్లు కొట్టారు. ముగ్గురు చాలా ప్రశాంతంగా తిరగటం సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. అర్ధరాత్రి దాటాక ముగ్గురు రైల్వే ట్రాక్ వెంట నడుచుకుంటూ వెళ్లారు. అలా 1/2 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్లి ట్రాక్ మధ్యలోకి చేరుకున్నారు. వరంగల్ రూట్లో ముగ్గురు నడుచుకుంటూ వెళుతుండగా వెనక నుంచి వచ్చిన గూడ్స్ ట్రైన్ ఢీకొట్టినట్లు గుర్తించారు పోలీసులు. అయితే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విజయ పిల్లలకు ఈ విషయం చెప్పిందా లేదా అనేది అనుమానాస్పదంగా మారుతోంది. ట్రాక్ మీద నడుస్తూ పిల్లలను మాటల్లో పెట్టి తీసుకుని వెళ్ళిందా అనేది మిస్టరీగానే ఉంది. విజయారెడ్డికి మంచి ఉద్యోగం, ₹1,00,000 జీతం, ఇంటి అద్దెల ద్వారా మరికొంత ఆదాయం. పిల్లల భవిష్యత్తు కోసమే దుబాయ్లో ఉద్యోగం చేస్తున్న భర్త జీతం కూడా విజయారెడ్డికే పంపుతున్నాడు. ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు, అప్పులు లేవు, ఆర్థిక లావాదేవీల్లో తగాదాలు లేవు. ఇప్పటికే భర్తను, తమ్ముడిని, తల్లిని పలువురు విచారించారు పోలీసులు. విజయ టీం లీడర్గా ఉండటంతో సంస్థలో ఉన్న తోటి ఉద్యోగులను కూడా విచారించారు. ఎలాంటి క్లూస్ లభించలేదు. దాదాపు 800కి పైగా సీసీ కెమెరాలు జల్లెడపట్టారు. అయినా ఎలాంటి ఆధారాలు గుర్తించలేదు పోలీసులు. రైల్వే పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. విజయారెడ్డి కూతురు, కొడుకు ఉండే హాస్టల్కు వెళ్లి స్టూడెంట్స్, హాస్టల్ వార్డెన్ ద్వారా కూడా మరింత సమాచారం సేకరించారు. అయినా పోలీసులు ఈ కేసులో చిక్కుముడి విప్పలేకపోతున్నారు.